స్టూడెంట్స్ మనం నిన్నటి వరకు డిస్క్రీట్ సిరీస్ చేసాం కదా. సో ఇవాళ కంటిన్యూస్ సిరీస్. ఇలా ఉంటే కంటిన్యూస్ సిరీస్. ఇది నేను ఇక్కడ రాస్తాను మీకు తెలియడానికి. కంటిన్యూస్ సిరీస్. ఓకే రైట్. సో 23rd ప్రాబ్లమ్ అమ్మా, పేజ్ నెంబర్ D20. ఇదేమిటంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్. ఉట్టి మీడియన్ అడుగుతున్నాడు. సో నేను అదే చేసి చూపిస్తాను మీకు. మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మూడు ఉంటాయి. ఓకే, ఫస్ట్ మన ఈ కంటిన్యూస్ సిరీస్లో ఫస్ట్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ అడిగాడు. ఓకే, నేను ప్రాబ్లమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేసుకున్నాను. ఇది చూసుకోండి, ఇక్కడ 23rd కదా, ఇదిగోండి 23rd ప్రాబ్లం. క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ అన్నాడు. అంటే ఫస్ట్ మీన్ డీవియేషన్ కనుక్కుంటే కానీ కోఎఫిషియంట్ కనుక్కోలేం. ఓకే సారీ, మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సో ఇవన్నీ రాసుకున్నాను నేను. సో మనం స్టెప్ ఏంటి, ఫస్ట్ క్యాలిక్యులేట్ మీడియన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మీడియన్ కనుక్కుందాం. ఓకే, మీడియన్ కనుక్కునేటప్పుడు ఇదేమో క్లాస్ ఇంటర్వల్స్, ఇది ఫ్రీక్వెన్సీ కదా. సో ఇది క్లాస్ ఇంటర్వల్స్, ఇది ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు వచ్చేది ఏంటి, ఇప్పుడు మనం ఫస్ట్ మీడియన్లో కనుక్కోవాల్సింది ఏంటి, సిఎఫ్. సిఎఫ్ అంటే ఏంటి, 2 యాజ్ ఇట్ ఈజ్ వేసుకోండి, 2కి 6 యాడ్ చేయండి, 8 + 12 20, 20 + 18 38, 38 + 25 8 + 5 13, 3 4 5 6 63, 63 + 20 83, 93 100. అంటే ఇప్పుడు ఈ టోటల్ కూడా మీకు 100 రావాలి. ఓకే, 1 సెకండ్. ఫ్రీక్వెన్సీ టోటల్ కూడా మనకు 100 రావాలి. 2 + 6 + 12 + 18 + 25 + 20 + 10 + 7 చూడండి 100. ఓకే, సో ఇది కంటిన్యూస్ సిరీస్ కాబట్టి మీడియన్లో ఫస్ట్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, మనము డిస్క్రీట్ సిరీస్లో ఇండివిజువల్ సిరీస్లో n+1/2th ఐటమ్ చేస్తాం, కానీ కంటిన్యూస్ సిరీస్లో n/2th ఐటమ్. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు 100. therefore median is equal to 100/2 అంటే 50th ఐటమ్, 50th n/2th ఐటమ్. ఓకే, 50. ఈ 50 అనేది ఎందులో ఉంటుంది, సిఎఫ్లో చూడండి. ఇందులో ఉందా, ఇందులో ఉందా, ఇందులో ఉందా, ఇందులో ఉందా, ఇందులో ఉంది కదా. 63లో ఉంటుంది కదా 50. సో పైది సిఎఫ్, ఇది ఎఫ్, ఇది L1, ఇది L2. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L1 + n/2 - CF/F ఇంటూ C. L1 అంటే ఇది 50 ప్లస్ n/2 అంటే కూడా మనకు 50 వచ్చింది, మైనస్ CF 50 ఇందులో ఉంది కదా, దీనిపైది CF 38/F 25 ఇంటూ ఇది డిఫరెన్స్ 10. ఓకే, సో 50 - 38 50 - 38 12 12/25 ఇంటూ 10. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 12ని 25తో డివైడ్ చేసి వచ్చిన దాన్ని ఇంటూ 10, 4.8. అంటే ఇదంతా చేస్తే నాకు 50 + 4.8 అంటే ఎంత వచ్చింది, 54.8 వచ్చింది కదా. చూడండి, ఇది మీడియన్. రైట్, మీడియన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. మీన్ డీవియేషన్ త్రూ మీడియన్ అన్నాడు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్,
మళ్ళీ ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ వేసుకుందాం. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90. ఓకే, మళ్ళీ ఫ్రీక్వెన్సీ ఓకేనా. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ 2, 6, 12, 18, 25, 20, 10, 7. అయితే ఇక్కడ మీకు చూసుకోవాల్సింది ఏంటి అంటే మనము మీడియన్ కనుక్కున్నాం, ఇంకా మీడియన్తో సంబంధం లేదు. మీడియన్ మనకు ఆన్సర్ వచ్చేసింది 54.8. ఇప్పుడు మీన్ డీవియేషన్ కనుక్కోవాలి. మీన్ డీవియేషన్ కనుక్కోవాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూస్ కావాలి. సో ఇక్కడ నేను చిన్న నోట్ రాస్తాను. వైల్ క్యాలిక్యులేటింగ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్, ఫస్ట్ calculate median, secondly find out mid values from class intervals. ఓకే, సో మనకి ఫస్ట్ మీడియన్ కనుక్కున్నాం కదా, కనుక్కున్న తర్వాత సెకండ్ ఏం చేయాలి, మిడ్ వాల్యూస్ కనుక్కోవాలి. ఎక్కడి నుంచి, క్లాస్ ఇంటర్వెల్స్ నుంచి. అది ఎక్స్. ఓకే, 10 + 20 ఎంత, 30. 30 డివైడెడ్ బై 2 అంటే 15, 25, 35, 45, 55, 65, 75, 85. ఓకే, చూసుకోండి. ఇది కూడా చూసుకోండి ఒకసారి, మీకు డౌట్ లేకుండా. ఓకేనా. ఎక్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ మైనస్ మీడియన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎక్స్ మైనస్ మీడియన్, దాన్ని మాడ్యులస్ డి అంటారు. సో మాడ్యులస్ డి, ఎక్స్ అంటే 15, మీడియన్ అంటే మనకి ఎంత వచ్చింది, 54.8 కదా. సో 54, చూడండి, 54.8 మైనస్ 15, 39.8. 39.8 ఇది మాడ్యులస్ అని ఉందనుకోండి, మైనస్ సైన్స్ తీసుకోకూడదు, దాన్ని మాడ్యులస్ అంటారు. ఓకే, అలాగే నెక్స్ట్ 54.8 మైనస్ 25, 29.8. అలాగే 35 మైనస్ 54.8, 19.8. నెక్స్ట్ 54.8 మైనస్ 45, 9.8. నెక్స్ట్ 55 మైనస్ 54.8, 54.8 మైనస్ 55, 0.2.
అలాగే 65 మైనస్ 54.8 10.2, 75 minus 54.8 20.2. Next 85 minus 54.2, I'm sorry, 85 minus 54.8 30.2. ఓకే, సో సెకండ్ ఏం చేసాం, ఫస్ట్ మీడియన్ కనుక్కున్నాం. ఫస్ట్ క్యాలిక్యులేట్ మీడియన్, సెకండ్ ఫైండ్ అవుట్ మిడ్ వాల్యూస్ ఫ్రమ్ క్లాస్ ఇంటర్వెల్స్, thirdly multiply f into modulus d is equal to f modulus d. ఓకే, సో ఎఫ్ని మాడ్యులస్ డీతో మల్టిప్లై చేయాలి, అంటే 2ని 39.8తో మల్టిప్లై చేయాలి. 39.8 ఇంటూ 2 79.6. ఇదేంటి, ఎఫ్ ఇంటూ మాడ్యులస్ డి, దీన్ని ఎఫ్ మాడ్యులస్ డి అంటాం. ఓకే, నెక్స్ట్ 29.8 ఇంటూ 6 178.8. 19.8 into 12 237.6. Next 9.8 into 18. 9.8 into 18 176.4. Next 25 into 0.2 5. Next 20 into 20 into 10.2 204. Ten into 20.2 202. 7 into 30.2 211.4. సో ఇప్పుడు టోటల్ చేసేద్దాం, ఇంకా ఫర్దర్గా ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి టోటల్ చేద్దాం. చూడండి, 79.6 ప్లస్ 178.8 ప్లస్ 237.6 plus 176.4 plus 5 plus 204 plus 202 plus 211.4 1294.8. సో 1295 తీసేసుకుందాం ఇది. ఓకే, అలాగే ఫ్రీక్వెన్సీ టోటల్ ఫ్రీక్వెన్సీ టోటల్ 100. సో ఇప్పుడు మాడ్యులస్ మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా మాడ్యులస్ ఎఫ్ మాడ్యులస్ డి బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి ఎంత, 1295 by 100. 1295 divided by 100. 12.95. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మీడియన్ కనుక్కున్నాం కదా, ఒకవేళ మీన్ కనుక్కుంటే మీన్ తీసుకోవాలి, మీడియన్ కనుక్కుంటే మీడియన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్లో ఏం చేయాలంటే మీన్ డీవియేషన్ బై మీడియన్. మీన్ డీవియేషన్ 12.95 బై మీడియన్ 54.8 ఆల్రెడీ కనుక్కున్నాం కదా, డివైడెడ్ బై 54.8. 0.236 చూసుకోండి అమ్మా, 0.236 నేను ఆన్సర్ ఒక్కసారి చెక్ చేయండి. ఎస్, ఆల్రెడీ చూడండి అమ్మా, ఒక్క నిమిషం.
జనరల్గా స్టూడెంట్స్ సాటిస్ఫై అయ్యేది ఏంటంటే ఆన్సర్ వస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో 0.236 నేను 6 వేసేసుకున్నాను, అక్కడ 6.3 కూడా ఉంది, ఇక ఆన్సర్లో ఉంది చూడండి 0.2363. ఓకేనా? సో ఒక్కసారి మీకు ఇది చూపిస్తాను, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేద్దాం. ఇంకోటి ఇప్పుడు మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ చేసాం కదా. మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్ 23rd అయిపోయింది. మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ మీడియన్ అండ్ మీన్ డీవియేషన్. ఇది కూడా మళ్ళీ మీన్ డీవియేషన్ తలకాయ నొప్పి. ఇది 25th మీన్ అడిగాడమ్మా, మీన్ చెప్పేస్తాను. ఇంకోటి క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్ ఫ్రమ్ మీన్ అడిగాడు కదా, మీన్ చేద్దాం. సో 25th ప్రాబ్లం, పేజ్ నెంబర్ D20, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం కాపీ చేసేసుకుంటాను నేను. క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 3, 4, 2, 1. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి, అవునా? సో ఇక్కడ మీన్ అడిగాడు కాబట్టి ఫస్ట్ స్టెప్ క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ అండర్ డైరెక్ట్ మెథడ్. సో ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్యాలిక్యులేట్ మిడ్ వాల్యూస్, దట్ ఈస్ ఎక్స్. ఓకే, సో మిడ్ వాల్యూస్ కావాలి అంటే ఎక్స్. 4 + 2 6, 6 divided by 2 3, 10 divided by 2 5, 14 divided by 2, 8 + 6 14 కదా, 14 divided by 2 7, 18 divided by 2 9. ఓకే, సో ఎప్పుడు డైరెక్ట్ మెథడ్లోనే చేయాలమ్మా. సో f ఇంటూ ఎక్స్, fx. 3 3s are 9, 5 4s are 20, 14 9. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి, 7 8 9 10, ఇది 9 + 20 20 + 14 + 9 52. సో అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. 52/10 అంటే 5.2. ఓకే, అర్థమెటిక్ మీన్ వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్. ఓకే, సో మళ్ళీ కాపీ చేసుకుందాం. క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 3 4 2 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీనికి కంపల్సరీ మనం ఎక్స్ కనుక్కోవాలి. 3 5 7 9. క్లాస్ ఇంటర్వెల్స్ అన్నప్పుడు మీన్ డీవియేషన్ చేసేటప్పుడు కంపల్సరీ మిడ్ వాల్యూస్ కనుక్కోవాల్సిందే, దేనికైనా సరే, మీన్కైనా మీడియన్కైనా మోడ్కైనా మనకి తప్పదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎక్స్లోని ఈ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఎక్స్ మైనస్ అర్థమెటిక్ మీన్, దట్ ఈస్ మాడ్యులస్ డి. ఓకే,
ఎక్స్ ఎంత 3, ఇది 5.2, 5.2 మైనస్ 3, 5.2 మైనస్ 3, 2.2. నెక్స్ట్ 5 ఉంది కదా, 5 మైనస్ 5.2, 0.2 ఆర్ 0.2 ఏదైనా అనొచ్చు. 7 మైనస్ 5.2, 1.8. 9 మైనస్ 5.2, 3.8. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్ని మల్టిప్లై చేద్దాం. ఎఫ్ ఇంటూ మాడ్యులస్ డి. ఓకే, అంటే ఎఫ్ మాడ్యులస్ డి. సో 2.2 ఇంటూ ఎఫ్ ఎంత 3, 6.6. 4 ఇంటూ 0.2, 0.8. 2 ఇంటూ 1.8, 3.6. 1 ఇంటూ 3.8, 3.8. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ చేద్దాం. 6.6 ప్లస్ 0.8 ప్లస్ 3.6 ప్లస్ 3.8, 14.8. సో ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ 10 కనుక్కున్నాం, అవునా? సో ఇప్పుడు మీన్ డీవియేషన్ చేద్దాం. మీన్ డీవియేషన్ అంటే ఎండి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి, ఎఫ్డి కదా, మాడ్యులస్ ఎఫ్డి బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ మాడ్యులస్ డి 14.8 డివైడెడ్ బై 10. 14.8 డివైడెడ్ బై 10, 1.48 ఇది వచ్చేసింది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి, కోఎఫిషియంట్ కనుక్కోవాలి. ఇది వచ్చేసింది కదా కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు mean deviation by arithmetic mean. Mean deviation 1.48, arithmetic mean 5.2 divided by 5.2, 0.2846. okay, చెప్తా కదా, 0.2846. అర్థమైందా? ఇదేమో 1.48 వచ్చింది కదా, మనకు కూడా 1.48, రైట్? సో ఇది కంటిన్యూస్ సిరీస్. సో 3 అడగట్లేదమ్మా కంటిన్యూస్ సిరీస్లో, ఈ 2 ప్రాక్టీస్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను మీరు ఏమేమి ప్రాక్టీస్ చేసుకోవాలి, మనకి ఏమేమి అయింది. ఫస్ట్ యూనిట్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది ఫస్ట్ అర్థమెటిక్ మీన్. ఇందులో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్. నెక్స్ట్ మీడియన్లో కూడా మీడియన్లో కూడా ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ అండ్ కంటిన్యూస్ సిరీస్. అయితే ఇక్కడేమో 2 మెథడ్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. ఇక్కడ మామూలుగా ఒకటే మెథడ్. ఓకే, నెక్స్ట్ మోడ్లో కూడా సేమ్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో ఇందులో మోడ్ అండ్ బై మోడ్. సో మీరు కంపల్సరీ గ్రూపింగ్ అండ్ అనాలిసిస్ టేబుల్ వేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్లో రేంజ్ సేమ్ ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్. తర్వాత క్వార్టైల్ డీవియేషన్లో ఇండివిజువల్,
discrete, continuous. Okay, next mean deviation. ఇందులో ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్. అయితే ఇందులో మళ్ళీ మనకి ఏమేమి ఉంటాయి? ఫ్రమ్ మీన్, మీడియన్, అలాగే ఫ్రమ్ మీన్, మీడియన్, ఫ్రమ్ మీన్, మీడియన్. ఇందులో మోడ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నేను నేర్పించేది ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. ఇందులో కూడా ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్. ఇంతవరకు అయిపోయింది మనం ఇవన్నీ. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది కంప్లీట్లీ అర్థమెటిక్ మీన్ చేసినట్టుగానే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందమ్మా. స్టాండర్డ్ డీవియేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ చేసేస్తే మనకు అయిపోతుంది. మోస్ట్లీ ఈ యూనిట్ అయిపోతుంది. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఓకేమ్మా. సో డౌట్స్ ఉన్నప్పుడు రేపు నన్ను క్లాస్లో అడగండి.